క్రాఫ్ట్ గేమ్ ఆడుతున్నాం. మనకి లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఒక ఏరోప్లేన్ దగ్గర పోయాం. ఆ ఏరోప్లేన్ అయితే క్రాష్ అయిపోయింది. ఆ క్రాష్ అయిపోయిన ఏరోప్లేన్ని రిపేర్ చేయాలంట. నేను లాస్ట్ ఎపిసోడ్లో మోటార్ పెట్టాను, ఇంకా ఇది కూడా పెట్టాను. ఈ ఎపిసోడ్లో అయితే నా ఇంటిని నేను పెద్ద చేయాలి, ఎందుకంటే నాకు ఇప్పుడు ప్లేస్ చూడండి, ఇక్కడ నడిచే ప్లేసే లేదు అసలు. దీంట్లో ఏముంది ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకా మనకైతే ఫుడ్కి ఏం తక్కువ లేదు, ఇంకా వాటర్ కూడా ఏం తక్కువ లేదు. మనకి ఫుడ్ అయితే షార్క్ నుంచి వచ్చేస్తుంది, షార్క్ ఫుడ్ మంచిగా ఇస్తుంది. ఇంకా వాటర్ అయితే మనం వాటర్ది అప్డేట్ చేసాము. లాస్ట్ వీడియో చూడకుంటే చూడండి. ఇంకా మనం పెయింటింగ్ పెట్టాం, అన్ని పెట్టాం. 1 మినిట్ ఉండండి. ఓకే, ఇప్పుడు నేను అక్కడ నాకు ఓకే మెట్టలు చాలా కావాలి కాబట్టి ఫస్ట్ అయితే నా ఇంటిని నేను ఇటు సైడ్ ఎక్స్పాండ్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఇది ఇటు ఉంది. నేను అనుకుంటున్నాను నా ఇంటిని ఇటు సైడ్ ఎక్స్పాండ్ చేద్దామని. ఇటు సైడ్ ఎక్స్పాండ్ చేస్తే మనం ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ నేను కొన్ని లాక్స్ కలెక్ట్ చేసినాక మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చాలానే కలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడికి ఎక్స్పాండ్ చేసి స్టార్ట్ చేస్తాను. ఓకే, నాకు చాలు. ఇటు సైడ్ అయితే మన హౌస్ చాలానే ఎక్స్పాండ్ అయింది. నేను అనుకుంటున్నాను ఇక్కడ ఒక డోర్ పెట్టేసి ఇటు సైడ్కి మనం వచ్చేసేయాలి. ఇటు సైడ్కి మనకి ఏమైనా అడిషనల్ ఓకే వద్దులే. ఇటు సైడ్ మనం ఏమైనా వేరేది పెట్టుకుందాం. సైడ్ అయితే ఇప్పుడు నాకేం ప్లాన్ లేదు. అక్కడ నుంచి ఇలా ఓకే 1 మినిట్ ఉండండి. కొంచెం మనం ఇది విరగొట్టేయాలి. ఇటు సైడ్ విరగొట్టే బదులు ఫస్ట్ మనము ఎక్స్పాండ్ చేసి విరగొడదాం. ఓకే, రెసిపీస్లో ఏదో వచ్చింది, SOS ఏంటో చూద్దాం. SOS you need have a flag అయితే ఇప్పుడు నేను చూద్దాం. ఫ్లాగ్ అయితే నాకు ఇప్పుడు ఏం ప్లాన్ లేదు. ఫస్ట్ మనము మన షార్క్ ఇస్ అటాకింగ్ ఎక్కడ ఓకే, నువ్వు ఇక్కడ వచ్చావా? ఓకే, షార్క్ నిప్పని అయిపోయింది. ఓకే, చేస్తాను, ఎందుకంటే నాకు ఏమనిపిస్తుందంటే వుడెన్ ఫౌండేషన్ అంత అయితే నాకు లేదు. ఇప్పుడు ఇక్కడికి మనం కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. అక్కడ వద్దు, నాకు ఇక్కడ 2 కావాలి. ఓకే, ఇప్పుడు మంచిగా ఉంది. ఇంకొంచెం లాక్ కనపడుతుంది నాకు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడంతా నా బేస్ చేసేసాను అనుకో, ఇది కూడా లోపలికి వచ్చేస్తుంది. ఓకే, చూసారా? ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేసేది
మొదలు పెడదాం. ఎక్స్పాండేషన్కి అయితే చాలా ఓక్ కావాలి ఇప్పుడు. సరే హౌస్ అయితే ఇంతనే ఉండండి. మరి ఒకసారి మన హౌస్ లుక్ చూద్దాం. ఓకే, హౌస్ అయితే బాగానే ఉంది. మనము బయట పెట్టుకోవచ్చు మనం పెట్టుకుంటే. కానీ హౌస్ ఎక్స్పాండ్ చేస్తే ఏం లాభం లేదు, ఇంకా ఓక్ వేస్టేజ్ కూడా అవుతుంది. మనం ఇక్కడ అంతా ఏమైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మన హోమ్ పోయి ఇక్కడ సైడ్ ఎక్స్పాండ్ చేయాలి నేను. ఓకే, ఇంకా ఇక్కడ ఒకటి మిగిలింది. దాన్ని బట్టి చూస్తే నాకు ఇంకా 2 ఓక్స్ కావాలి. ఓకే, 2 వచ్చేసాయి ఒకటే దాంతో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి హౌస్ లుక్ చూద్దాం. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా అటు సైడ్ ఎక్స్పాండ్ చేయాలి. ఇటు సైడ్ ఏరియా ఎక్స్పాండ్ చేసామనుకో ఇంకా మన హౌస్ పూర్తిగా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్లో మనకి ఇంకా నేను హౌస్ని అప్గ్రేడ్ కూడా చేయాలి. అప్గ్రేడ్ చేసేటప్పుడు నేను హౌస్ని స్టోన్లో కన్వర్ట్ చేయవచ్చా ఒకసారి చూద్దాం. వచ్చేసాయి, నువ్వు కూడా వచ్చేసాయి. ఓకే, చెస్ట్ కూడా వస్తుంది. నాన్ చెస్ట్. ఓకే, ఒకసారి నేను నా ఇంట్లోకి పోయి అప్గ్రేడ్ ఎలా చేయొచ్చో చూద్దాం. నేను అది కాదు, నేను దీన్ని అప్గ్రేడ్ చేయాలి. బాల్. ఓకే, దీన్ని ఓపెన్ చేసుకోవాలంట మనకు. ఓకే, ఇది కలర్ అన్నమాట. ఓకే, అప్గ్రేడింగ్లో అయితే నాకు ఏమవుతుంది, ఈ షార్క్ రాకుండా ఏమైనా చేయవచ్చా మనము? షార్క్ అటాక్స్. ఓకే, ఈ ఫ్లాగ్ తయారు చేద్దాం ఫస్ట్ మనం. ఈ ఫ్లాగ్ తయారు చేయాలంటే నాకు కొన్ని కావాలి. దీంట్లో నుంచి నేను ఫస్ట్ నాకు అవసరమేటి అన్నీ ఉంటాయి. ఇలా వేసానంటే వస్తాయి. నాకు ఇప్పుడు థర్స్టీ ఉంది. వాటర్ అయితే నా ఇంట్లోనే ఉంటుంది. వాటర్ వచ్చేసాయి. ఎంత ఫుడ్ తింటాడు, ఎంత వాటర్. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేనైతే కలెక్ట్ చేయాలి. ఆ బ్యానర్ ఎక్కడ పెడదాం? బ్యానర్ అయితే నేను అనుకుంటున్నాను బ్యానర్ ఎక్కడైనా పెట్టవచ్చు. కానీ బ్యానర్ మనము ఒక స్పెషల్గా దానికి ఒకటి ఉంది, అక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ పెడితే మంచిగా ఉంటుందా? ఓకే, ఇక్కడ పెట్టేద్దాం, మనకేం కాదు. ఇప్పుడు బ్యానర్ కావాల్సినవి 20 కావాలి. ఓకే, లాక్స్ కలెక్ట్ చేసినాక మీకు చూపిస్తాను. ఓకే, నేను 20 లాక్స్ అయితే కలెక్ట్ చేశాను. ఇప్పుడు బ్యానర్కి ఇంకేం కావాలి? ఓకే, క్లాత్ అయితే మన ఇంట్లో ఎంత ఉందంటే, నేను క్లాత్ అయితే ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. ఇకుండా అటుపోతుంది క్లాత్ కాదు, లాగ్. ఓకే, ఏం కాదు, క్లాత్ అయితే మన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి పోయే రూట్ అయితే ఇది. ఇక్కడ క్లాత్ ఇక్కడ పెట్టాను అనుకుంటా. ఇక్కడ 10 క్లాత్ ఉంది. బ్యానర్ కాదు, ఫ్లాగ్. అది ఫ్లాగ్ అయితే నేను ఈడ పెడతాను. కరెక్ట్ మన ఇంటి ముంగటే ఉండాలి. ఓకే,
ఓకే ఫ్లాగ్ నేను ఇక్కడ పెట్టేస్తాను. ఓకే SOS మన ఫ్లాగ్ పేరు. ఓకే ఫ్లాగ్ అయితే బాగానే ఉంది. సరే ఫ్లాగ్తోని మన ఇంటి లుక్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఓహో మంచిగా ఉంది. మన ఇల్లు అయితే చాలా బాగుంది. ఓకే నేను అప్స్టేర్స్ కూడా ఒకటి ఫ్లోర్ కడదాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఐలాండ్కి అయితే నేను ఎక్స్ప్లోరేషన్కి పోవచ్చు, కానీ ఇప్పుడైతే నేను పోను అనుకుంటున్నాను. ఎందుకంటే మన హౌస్ ఇంత చిన్నగా ఉంది, మన స్టోరేజ్ అయిపోతుంది. మనమైతే ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేస్తూనే పోతున్నాం. నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటా కూర్చుంటే మన హౌస్ని ఎవరు చూస్తారు? లాక్స్ వచ్చినాక మీకు చూపిస్తాను. ఓకే హౌస్ని అయితే బాగానే అప్గ్రేడ్ చేశాను. ఓకే మన హౌస్ లుక్ ఇప్పుడు బాగుంది. ఇలా ఉంది నా హౌస్ అయితే మీ నుంచి. ఓకే ఇప్పుడు హోమ్లో పోయి నాకు కొంచెం వాటర్ కావాలి. వాటర్ అయితే మనకి చెట్టు నుంచి దొరికేస్తుంది. ఓకే అక్కడ కూడా వస్తుంది. ఓకే ఇప్పుడు నేను ఈ చెట్టునైతే ఓకే నా దగ్గర యాక్స్ లేదనుకుంటా ఇన్వెంటరీలో. ఓకే నా దగ్గర యాక్స్ లేదు. యాక్స్ తయారు చేసుకోవాలంటే యాక్స్ ఓకే లాక్స్ లేదు. ఇంత లాక్స్కి అయితే అసలు ఉన్నాయి కానీ చాలా తక్కువ పడిపోతుంది. లాక్సే అన్నిటికన్నా మెయిన్ అనుకుంటా. ఈ గేమ్లో లాక్సే మనకి చాలా ఎక్కువ ఇప్పుడు తక్కువ అవుతుంది. లాక్స్ మన దగ్గర అంత ఉన్నాయనుకో ఇంకా మనకి అంతే. ఇక నా సీడ్ బెడ్ని అయితే నేను 2 పెడతాను. ఎందుకంటే ఒక్కటి పెట్టినా కొంచెం తక్కువనే వస్తుంది. అది 2 పెట్టామనుకో మనకి ఎక్కువ వస్తుంది. ఓకే కోకోనట్ కూడా ఇస్తుంది ఇది. ఓకే కోకోనట్ ఇచ్చినుండే కానీ ఇన్వెంటరీ ఫుల్ ఉండే. నాకైతే ఇప్పుడు డిస్మాండిల్ చేసేస్తాను. ఎస్ ఓకే లాగ్ కోకోనట్ ఒక్కటన్నా అయ్యి. ఓకే మనకైతే అంత లాగ్ ఇచ్చింది. కోకోనట్తోనే మనకి అన్నీ పెరుగుతాయి. వాటర్ పెరుగుతుంది, ఫుడ్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది కోకోనట్తోని. నా దగ్గర ఫిషింగ్ రాడ్ ఉందా చూస్తాను. ఓకే ఫిషింగ్ రాడ్ ఇంట్లో పెట్టేసాను అనుకుంటా. ఓకే అక్కడ ఒక బాక్స్ ఉంది. మెటల్ ప్లేట్. ఫస్ట్ అయితే నా స్టోరేజ్ని ఇక్కడ స్టోర్ చేసేస్తాను. నాకు ఇక్కడ నుంచి యాక్స్ కావాలి, ఇంకా ఒకటి నేను ఇక్కడ ఒకటి కోల్ తయారు చేయాలి. కోల్ ఒక క్రియేట్. ఇంకా నేను ఇక్కడ నుంచి ఓకే షార్క్ అటాక్ చేస్తుంది. ఏ షార్క్కి వద్దు. షార్క్ అసలు బుద్ధే లేదు. ఓకే షార్క్ ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. షార్క్లో ఏముందో. షార్క్లో ఒకటి ఉంది, అది మనం తీసుకున్నాం. ఇప్పుడు షార్క్ ఇంకొకటి స్పాన్ అయిపోయింది. తీసుకుంటాను షార్క్ది. ఇంకొకటి క్రియేట్కి పెట్టేసి ఇంకా ఈ ఫుడ్ తినేసాను నేను. ఓకే ఫుడ్ తినేసాను. ఇంకా ఇక్కడ నా ఫిషింగ్ రాడ్ ఎక్కడ పెట్టాను, నేను ఇక్కడ పెట్టాను అనుకుంటా.
ఫిషింగ్ రాడ్ ఇలా లేదు. ఇక్కడ కూడా లేదు ఫిషింగ్ రాడ్. ఇక్కడ ఫిషింగ్ రాడ్ అయిపోయింది అనుకుంటున్నది. ఎస్, నా ఫిషింగ్ రాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నాకు వాటర్ కావాలి. టేక్. ఓకే, ఇప్పుడు క్రియేట్కి నేను ఇంకొకటి పెట్టేస్తాను. క్రియేట్. ఓకే, ఈరోజు అయితే నేను ఏ ఎక్స్ప్లోరేషన్కి పోను. మెటల్ ఇంగట్ ఇంప్రూవ్. ఫ్లోర్ నేను ఏమేమి తయారు చేయవచ్చో రెసిపీస్ కొత్తవి చూద్దాం. ఓకే, వుడెన్. ఫస్ట్ ఎయిడ్ కిట్. లిక్విడ్ దట్ మేక్స్. ఓకే, ఇది క్లాక్. టేబుల్. నేను నెయిల్స్ ఎలా తయారు చేయాలో చూస్తాను ఒకసారి. నెయిల్స్ ఎలా తయారు చేయాలి కదా నేను. నెయిల్స్ తయారు చేయలేమనుకుంటా. నెయిల్స్ ఇక్కడ. ఓకే, నెయిల్స్ అయితే నాకు తెలియడం లేదు. కోల్ ఫర్నెస్. సరే, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చిన్నగా ఉందనుకుంటా. ఈ వీడియోకి ఇంతే. బాయ్.